ABN వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి సుభాష్ చంద్రబోస్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు వీకోట జడ్పీ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల నందు పాఠశాల ఆవరణలో జరుగుతున్న పనులను చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పరిశీలించారు. వీకోట మండల కేంద్రంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. పత్రికా విలేకరులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య ఉద్దేశం సూపర్ బజార్ వినియోగదారులందరికీ మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు సూపర్ బజార్లో కొనుగోలు చేసిన నిత్యావసర వస్తువులకు కాస్ట్ టు కాస్ట్ బిల్లింగ్కి వినియోగించబడుతుందని, ఈ అవకాశాన్ని 1 నెల రోజులు పుర ప్రజలు మరియు వినియోగదారులు పరిసర ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పత్రికా విలేకరులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన సూపర్ బజారు అంచెలంచెలుగా ఎదిగి సుమారు 16 కోట్ల వ్యాపారం జరుగుతూ ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటికిప్పుడు మన సూపర్ బజారు ఈ సంవత్సరం అంటే 23-24 సంవత్సరానికి మనం వ్యాపారం చేసినటువంటి లెక్కల గురించి తీసుకున్న తర్వాత మనకు మంచి వ్యాపారం జరిగి మంచి లాభాలు రావటం జరిగింది. ఈ లాభాలని ఒక విధంగా మనం పంచిపెట్టేదానికి కాదు, ఇక్కడ తీసుకున్నటువంటి కన్జ్యూమర్స్ కానీ మెంబర్స్ కానీ ఇప్పటివరకే మనకు 2% నుంచి 3 వాళ్ళు కొనుగోలు స్తోమత బట్టి అంటే అమౌంట్ బట్టి 4% కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు తీసుకొని పోయినటువంటి ఫంక్షన్లో మిగిలిపోయినటువంటి వాడని వస్తువులను కూడా మళ్ళా సూపర్ బజారు వాపస్ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన డిస్కౌంట్ని మళ్ళా పట్టుకొని వాళ్ళకు అమౌంట్ కూడా తిరిగి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా మనము పోవటం వల్ల మన వ్యాపారం అంచెలంచెలుగా కూడా బాగా ఎదిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. దీన్ని అనుసరించుకొని ఈ సంవత్సరంలో లాభాలు ఆర్జించిన దానివల్ల మనము 1/3/24 నుంచి 31/3/24 వరకు అంటే ఈ 31 దినాలు కూడా మనము కన్జ్యూమర్లకి కొనుగోలు చేసినటువంటి రేటుతోనే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, కాస్మాటిక్స్ కానీ, రైస్ కానీ, క్లాత్ కానీ, ఏ వస్తువు అయినా సరే జనతా బజార్లో వాళ్ళు కొనుగోలు చేస్తే మనం కొనుగోలు చేసిన రేటుకే వాళ్ళకు అమ్మకం జరిగే విధంగా ఈరోజు మనం నిర్ణయించుకోవటం జరిగింది. ఇది రేపు తెల్లారి నుంచి కూడా అమలులోకి వస్తుంది. ఇది అంతేకాకుండా మనం గతంలో ఆదివారం పూట గవర్నమెంట్ హాలిడేస్లో కూడా మనం లీవులు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా తీసుకోబోవటం ఒక విధంగాను, మనం కన్జ్యూమర్లకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ నెలలో వచ్చే 4 ఆదివారాలు కూడా మనం జనతా బజారు తెరిచి ఉంచి వాళ్లకు నిత్యావసర వస్తువులు అయితేనేమి అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందో ఆ వస్తువులన్నీ కూడా మన కొనుగోలు రేటుకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపటి నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్ మారిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ మారిపోయి రేపటి నుంచి బిల్లింగ్లోనే వాళ్ళకి మనం కొనుగోలు చేసినటువంటి రేటుతో వస్తుంది. కాబట్టి వినియోగదారులే కానీ అదేవిధంగా శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనతా బజార్ని సందర్శించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలని మీ గుండా వాళ్ళకి తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్ని రోజులు జనతా బజార్ గురించి విమర్శ జరగటం జరిగింది. ఏమంటే నేను ఇన్ని కోట్లు వ్యాపారం చేస్తా ఉన్నాను అని చెప్పానా కానీ ఇన్ని కోట్లు లాభం వస్తూ ఉందని మనం ఎక్కడక్కడ మాట్లాడలే. ఇన్ని కోట్లు వ్యాపారం జరుగుతూ ఉందంటే అన్ని కోట్లు వ్యాపారం ఇన్నేళ్ళు ఏమైపోయింది అని చెప్పి విమర్శలకు తావుతీస్తూ ఉన్నారు. కానీ
ప్రతి సంవత్సరం కూడా మీకు అందరికీ తెలుసు పారదర్శకంగా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఇంతవరకు ప్రతి వ్యాపారంలో వాళ్ళు చేసినటువంటి అంటే వ్యాపార రీత్యా 1-4 నుంచి 31-3 వరకు కూడా మనం చేసిన వ్యాపారాన్ని ఆడిట్ చేసి లెక్కల రూపంలో దాన్ని ప్రజల ముందు వచ్చి అంటే జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని సబ్మిట్ చేసి దాని లెక్కలంతా కూడా పారదర్శకంగా ప్రజలకి ఇచ్చి దాన్ని అప్రూవల్ చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉండేది ఈ యొక్క ఏకైక సూపర్ బజార్ ఆంధ్రప్రదేశ్లో మన బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అని చెప్పేదాన్ని ఇక్కడ నేను గర్విస్తూ ఉన్నా. ఎందుకంటే అంత పారదర్శకంగా చేస్తూ ఉండే వ్యాపారం గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు సంచులు. ఈ కాలంలో సంచులు అనేదే తయారు కావటం లేదు. ఏ వస్తువు కానీ ఎక్కడ కానీ మనకు ప్లాస్టిక్ సంచుల్లోనే వస్తుంది. ఆ ప్లాస్టిక్ సంచులు అయితేనేమి మనకు వచ్చే కార్టూన్ బాక్సులు అయితేనేమి అవన్నీ కూడా ఎవరైతే వినియోగదారులు ఈ సూపర్ బజార్కి వస్తూ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం. అది ప్రజలందరికీ తెలుసు. కానీ ఎవరైతే దీని గురించి విమర్శిస్తూ ఉన్నారంటే ఏదో మనం 300 రూపాయలు కట్టాం, మనకు ఒక మెంబర్షిప్ ఉంది, మనం దానిలో ఆ సూపర్ బజార్కి పోయలేదు, ఆ సూపర్ బజార్లో మనము పర్చేస్ చేసేయలేదు, ఏదో మనకుంది ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడాలా లేకంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలా అనే ఒక ఉద్దేశంతో మాట్లాడేది చాలా తప్పు. ఏమి కావాలన్నా కూడా ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఎక్కడొచ్చినా కూడా ఇక్కడ పారదర్శకంగా అన్ని లెక్కలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, మీరు చూసుకోవచ్చు, దాంట్లో తప్పే లేదు. కానీ ఇంత అభివృద్ధి చెందుతూ ఉండే యొక్క సూపర్ మార్కెట్ని విమర్శించటము వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేనేం దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే చూసుకోవచ్చు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు సంచి ఏమిట్లో వస్తుంది? బియ్యానికి సంచి రాదు, షుగర్కు సంచి రాదు, ఏ వస్తువులు మనం కొనుగోలు చేసినా కూడా దేనికి సంచులు రావు, అన్నిటికీ ప్లాస్టిక్ సంచులు వస్తాయి. వచ్చే సంచుల్ని ఎవరైతే మన దగ్గర బల్క్ ఆర్డర్లు తీసుకొని పోతా ఉన్నారో వాళ్ళకంతా దానిలోనే కడతా ఉన్నాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. దానికి మనం ఛార్జీలు కూడా తీసుకోవటం లేదు. సపోజ్ వాళ్ళు వాపస్ తెచ్చిస్తే కూడా సంచిలో ఎక్కడ తెచ్చిసినా మనం తీసుకుంటా ఉన్నాం. అది మన యొక్క సూపర్ బజార్ యొక్క ఉద్దేశం కానీ పద్ధతి కానీ అది జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటి, మీకేమన్నా ఉంటే డైరెక్ట్గా ప్రతి సంవత్సరం కూడా మనం జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాం. జనరల్ బాడీ మీటింగ్ ఆహ్వానిస్తూ ఉన్నాం, నోటీస్ బోర్డులో వేస్తూ ఉన్నాం. మీరు రావచ్చు, మీకు వచ్చిన సమస్యలు తెలుసుకోవచ్చు. ఊరికే ఏదో మెంబర్షిప్ నాకు కూడా ఉంది, నేను 300 కట్టినా, 3 ఏళ్ళకి ఏదో సూపర్ బజార్ వాళ్ళకి వెండికి ఉపయోగం ఇస్తారు కాయను, దాని జోబులో పెట్టుకుంటాం, మనం మాట్లాడుతూ ఉంటే అది ప్రయోజనం లేనిది. ఎవరో తీసుకుంటా ఉన్నారు, ఎక్కడో లాభాలు వస్తూ ఉన్నాయి, ఎవరో అనుభవిస్తూ ఉన్నారు. అది కాదు కావాల్సింది. ఎవరైతే మెంబర్గా ఉన్నారో, ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే దీని అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారో, వాళ్ళు సరుకులు తీస్తూ ఉన్నారనే ఒక యోచించండి. దీనికి వాళ్ళ మనసుకే నేను వదిలేస్తూ ఉన్నా. మాట్లాడేవాళ్ళు ఇక్కడ కొంటున్నారా, లాభాలు ఇస్తున్నారా ఈ సూపర్ బజార్కి? ఆ లాభాలని మళ్ళా డివిడెంట్ రూపంలో మెంబర్స్ తీసుకుంటా ఉన్నారా అనేది యోచన చేయాలి. ఏదో మనక్కడ మీడియా మీద కూర్చోన్నాం, మనం కూడా మాట్లాడతాం, మన ఫోటో దానిలో వస్తుంది అని అనుకుంటే అది జనాలు కూడా దాన్ని హర్షించరు. ఎందుకంటే ఒక మాట మాట్లాడినప్పుడు, ఒక వీడియో చూసినప్పుడు మనం మాట్లాడేది కానీ, మనం చేసేది కానీ, మనం ఎవరి గురించి విమర్శిస్తాము అనేది కానీ మనం తెలుసుకుంటే ఆ వీడియో చూసినప్పుడు కూడా కరెక్ట్ అని చెప్పాలి. అది అయితేనే బాగుంటుంది. కానీ ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పి వెనక పక్క బోర్డు పెట్టుకొని మాట్లాడేది అది పద్ధతి కాదు. దాన్ని మర్చిపోండి. సమాధానాలు నాకు ఎట్లా నాకు తెలుసును. అది రాజకీయంగా సమాధానం ఇచ్చినప్పుడు రాజకీయంగా ఇస్తా, సూపర్ బజార్గా ఇచ్చినప్పుడు సూపర్ బజార్గా ఇస్తున్నా. సూపర్ బజార్కి రాజీనామా చేయాలండి. నేను ఎందుకు రాజీనామా చేయాలండి? నాకు ప్రభుత్వాలు మమ్మల్ని మేనేజ్మెంట్ చేయమని మమ్మల్ని నామినేట్ చేసింది. నేను ఎలక్టెడ్ పర్సన్ అయితే నామినేషన్, నేను ఏదైనా తప్పు చేస్తే నేను రాజీనామా చేయాలి, ఇంకో దానికి పోవాలి. నేను ఇప్పుడు నామినేటెడ్లో ఉన్నాను. ప్రభుత్వం నన్ను నామినేట్ చేసింది. ఆ నామినేట్ చేసిన దానిలో నేనున్నాను. దీనిలో ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఏ రోజు పెట్టినారో ఈరోజు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా దీనిలో ఉన్నారు. ఈరోజు సామాజికంగా తీసుకుంటే అధ్యక్షుడిగా నేను వైశ్యుడిగా ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్గా ఒక రెడ్డి ఉన్నాడు, ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా ఒక కమ్మ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మా దగ్గర మెంబర్లు తీసుకుంటే బీసీలు ఉన్నారు, అదే కాకుండా బలిజ సమాజవాదికి చెందినటువంటి మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరూ చేరి ఈ సూపర్ బజార్ని ప్రజలకు సేవ చేసేదానికి చేసుకుంటా ఉన్నానేమో కానీ
నేను ఒక్కడిగా నిర్ణయాలు తీసుకోవటం లేదు, నేను ఒక్కడిగా ఇది కూడా చెప్పటం లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కానీ నేను ప్రజలకంతా వినయం చేసుకుంటున్నా, మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా ఈ 31 దినాలు సూపర్ బజార్కి విజిట్ చేయండి. మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనండి, మీ ఇంట్లో పెట్టుకోండి. మళ్ళా ఏప్రిల్ 1వ తేదీ నుంచి మామూలు రేట్లు, మామూలు దీని మీద ఎంత మనము లాభాలు పెట్టుకున్నామో ఆ లాభాల పద్ధతిలో సాఫ్ట్వేర్ మారిపోతుందని కూడా మీకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీకు సద్వినియోగం చేసుకోవాలని మీకుండా నేను వినియోగదారులకు తెలియజేస్తాను. వీకోట మండల కేంద్రంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. మీరు ఆడికి వస్తే खड़ामा అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. ఇక్కడ చేరిన వాళ్ళని కొత్తవాడు కాదు, మా అంతా మా తమ్ముడు బిడ్డలు అక్కలు చెల్లెళ్ళు అందరూ మీరు బంధువులు చిన్నప్పుడు తెలుసుడే. ఇక్కడ మైనార్టీ ఓట్లు ఇంతకుముందు ఎట్లా ఉండింది. ఒక సర్వేలో ఇప్పుడు తెలిసింది ఏమంటే 80% మన పక్కన్నారు. అంత ప్రాణం ఇస్తాం పార్టీ. మనం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, నిరుపేదలంటే ఆదుకుంటాను, పేదరికం లేని రాష్ట్రం నాకు కావాలా, ఇల్లు కూడుకుంటానంటే మన పార్టీ జెండాలో ఉండేది. ఆ మూడింటిని నెరవేరుస్తానని చెప్పినారు. మీలో ఇండ్లు లేని వాళ్ళు ఎవరు ఇండ్లు, ఆ దుకాన్ మకాన్ ముస్లింస్ ఉండే ప్రాబ్లమ్స్ ఏమేమి ఇవ్వలేదు, మీ షాదీ మహల్స్, దూరానికి ఇచ్చే మామూలు పెళ్లికి ఇచ్చే డబ్బు, ఇవన్నీ నిలబడిపోయినాయి ఈ గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ మోసాలు ఇంక జరగనీయకుండా మీకందరికీ చేర్చే పని ఇద్దరు మేము భుజాల మీద ఎత్తుకుంటాం. చంద్రబాబు నాయుడు చేతులు పట్టుకుంటాము, ఆయన కాళ్ళు పట్టుకుంటాము. ప్రభుత్వం నుంచి మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీలకి రావాల్సిన వాళ్ళందరికీ వాళ్ళకి రావాల్సిన రాష్ట్రం నుంచి తప్పనిసరిగా 100% చేస్తాం. ఇంకొకసారి ఎలక్షన్లో అమర్నాథ్ రెడ్డి గారు రావాల్సిన అవసరమే లేదు. నియోజకవర్గంలో ఆయన అక్కడ కూర్చుంటే కూడా ఆయన గెలిపించే బాధ్యత మనం తీసుకుందాం. బోలో తెలుగుదేశం పార్టీకి, బోలో తెలుగుదేశం పార్టీకి. ఫస్ట్ ఓట్ ఓకేసాలేనా సైకిల్ కి అమరన్నకి సైకిల్ తీసేమా
కొద్దిగా మ్యారేజ్ అయ్యే వాళ్ళు పిల్లలంతా ఆ ఒక కుటుంబంలోనే అట్లే ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇచ్చింది. ఈ పిల్లలైతే 3 అక్కడ అమ్మ ఇంట్లో వచ్చే ప్రాబ్లం అన్ని ఎప్పుడు ఉండి కూడా కరెంటు బిల్లు ఉండే వాళ్ళకి ఇల్లు ఇచ్చేది అన్నారు. ఉండినంత కరెంటు బిల్లు ఉండే వాళ్ళకే ఇల్లు ఇచ్చినారు. ఎక్కువ మంది ఇల్లుకి 90% అట్లే జరిగింది. అజినవాడ కానీ ఎటువంటి నిధులు కానీ అందలేదు, ఏమి కానీ సౌకర్యం చేయలేదు ప్రభుత్వంలో. మీరు వచ్చి మీరు రిజన్ సాధించి అజినవాడాన్ని బాగా అభివృద్ధి చేయండి. పాఠశాల ఆవరణంలోని అన్ని గదులను తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ పడతాను
పైకి ఎక్కేమన్నా గజా 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 పైకి తీసుకున్నా అన్ననే ఇది